ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో ఈడీ ప్రశ్నిస్తోంది. గతంలో విజయసాయిరెడ్డిని 2 సార్లు ప్రశ్నించారు అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, నల్లి విజయసాయిరెడ్డి రోజు ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్కి విచారణ కోసం హాజరయ్యారు. ప్రస్తుతం 5 గంటల పాటు ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. రీసెంట్గా నెల రోజుల క్రితం విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు కూడా జరిపారు. ఆ సమయంలో మొత్తం 5 ఏళ్లకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల వివరాలను కూడా అడిగి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ లావాదేవీల్లో గుర్తించినటువంటి అవకతవకలపైన విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో కొన్ని షెల్ కంపెనీలను కూడా గుర్తించారు. ఆ షెల్ కంపెనీల్లో జరిగినటువంటి లావాదేవీలు, అదేవిధంగా విజయసాయిరెడ్డి బ్యాంకు ద్వారా జరిగినటువంటి లావాదేవీలకు లింక్ ఉండడంతో వాటిపైన కూడా విజయసాయిరెడ్డిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 2 సార్లు విచారణకు హాజరైనటువంటి టైంలో కూడా తన బ్యాంకు లావాదేవీలతో పాటు ఆ లిక్కర్ పాలసీని ఏ విధంగా క్రియేట్ చేశారు, దానికి సంబంధించి 3 సార్లు మీటింగ్ కూడా విజయసాయిరెడ్డి సమక్షంలోనే జరిగినాయని చెప్పి గుర్తించారు. కాబట్టి ఇప్పటికే సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు. అందులో ఉన్నటువంటి అవకతవకలు కానీ, లేకపోతే లిక్కర్ పాలసీని ఏ విధంగా రూపొందించారు, షెల్ కంపెనీలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఆయా కంపెనీలకు మళ్లించినటువంటి నిధులు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఈ 5 ఏళ్లకు సంబంధించి విజయసాయిరెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను కూడా తీసుకున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి అవకతవకలను కూడా గుర్తించారు. దానిపైన ప్రస్తుతం విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్యతో పాటు 2 కుమారులను కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఇదే లిక్కర్ స్కామ్తో వాళ్ళకు కూడా సంబంధం ఉంది. ఒక 60 కోట్ల రూపాయలు ఈ 3 అకౌంట్లలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ భార్య, అదేవిధంగా కుమారుల అకౌంట్లో పడినట్లుగా గుర్తించారు. కాబట్టి వాళ్ళని కూడా ప్రశ్నించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంలో కానీ, అందులో ఏదైనా విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి లింకులపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇది 3వసారి నేరుగా విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరవడం అవుతుంది. ఇదే విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు కూడా సోదాలు జరిపారు. అంటే మొత్తంగా 4 సార్లు ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు, సోదాలు కూడా జరిపారు. మరి దాంట్లో ఏవైనా గుర్తించి ఉంటే వాటిపైన కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. నల్ని విచారణ ఇంకా కొనసాగుతుంది. లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో ఈడీ ప్రశ్నిస్తోంది. గతంలో విజయసాయిరెడ్డిని 2 సార్లు అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు మరొకసారి 3వసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి.